కళాభిమానులకు ఎందరో ఆశీలైన ఈ సభా సరస్వతికి మా నాటక సమాజం తరపున హృదయపూర్వక శతసహస్ర కళాభివందనాలు తెలియజేస్తున్నాం. రాజుపాలెంలో గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో పొట్టూరు వెంకట సుబ్బారావు గారి సారథ్యంలో సంక్రాంతిని పురస్కరించుకొని మీ అందరి వినోదార్థం ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి హాస్యపద సందేశాత్మక వ్యభిచార నిర్మూలన సాంఘిక పద్య నాటకం చింతామణి. రచన మహాకవి కాళకూరి నారాయణరావు గారు. కావ్యేషు నాటకం రమ్యం అన్నారు మహాకవి కాళిదాసు గారు. దుఃఖార్తానాం శోకార్తానాం శ్రమార్తానాం తపస్వీనాం విశ్రాంతి జననం కాలే నాట్యమే తద్భవిష్యతి అన్నది నాట్యశాస్త్రం. అంటే దుఃఖంలో ఉన్నవారికి, శోకంలో ఉన్నవారికి, వివిధ పనుల్లో నిమగ్నమై ఉన్నవారికి మానసిక ప్రశాంతతను, శారీరక ఉల్లాసాన్ని కలగజేసే ప్రక్రియ నాటకం. నాటకం వినోదం, విజ్ఞానంతో పాటు సమాజాన్ని హెచ్చరిస్తూ ఏదైనా సందేశం ఉండాలి. అప్పుడే నాటకం చిరకాలం జీవిస్తుంది. ఇన్ అదర్ వర్డ్స్, డ్రామా ఈజ్ అన్ ఎడ్యుకేషన్, entertainment, and it is to be played to eradicate an evil from the society. Then only the drama will survive everlastingly. మహాకవి కాళకూరి నారాయణరావు గారు వేశ్యావృత్తిని తీవ్రంగా తీసుకొని ఈ నాటకాన్ని వ్రాసారు. బాబు, వేశ్యావృత్తి తరతరాల నుండి మన సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి రుగ్మత. అయితే ఈ వేశ్యావృత్తి మన తాతల నాడు ఉంది, తండ్రుల నాడు, మన్నాడు, మన పిల్లల నాడు, మునిపల నాడు, ఇరుమల నాడు, ఇలా తరాలు గడిచిపోతున్న సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి రుగ్మత. అయితే వేశ్యా సంపర్కం వల్ల డబ్బున్న వారైతేనే, పూజా పునస్కారాలు చేసుకున్న వారైతేనే ఏ విధంగా చిన్న చూపు చూడబడతారో, వారిని ఆశ్రయించిన భార్య, పిల్లలు, తల్లి, తండ్రి ఏ విధంగా అధోగతి పాలై వీధుల పాలవుతారో సమాజాన్ని హెచ్చరించే ఉద్దేశంలో సరిగ్గా 100 సంవత్సరాల క్రితమే కవిగారి నాటకాన్ని వ్రాస్తే ప్రస్తుతం ఆర్థికంగా, సామాజికంగా దిగజారిపోవడమే కాకుండా మందు లేని జబ్బు కూడా వస్తుందని టీవీలోనూ రేడియోలోనూ చెప్పుకునే దయనీయ దుస్థితికి మన సమాజం దిగజారిపోయింది. అంచేత విజ్ఞులు, రసజ్ఞులు, కళాకారులు, కళాభిమానులు, కళా ప్రోత్సాహకులు, రాజుపాలెం గ్రామ ప్రజలందరూ కూడా నాటకంలో మంచిని గ్రహించండి, చెడును విసర్జించండి, ఆద్యంతం నాటకం తిలకించండి, మీరందరూ ఆనందించండి, మమ్మల్ని ఆశీర్వదించారు. బాబు, మరొక్క మాట, నవ్వడం భామలపై పసిండిపై భ్రాంతి చజించి విశుద్ధ తత్వబోధామృతము చెరచు సజ్జన స్తోమములల్ కృపాజలధి దోగజేసి భరించు భక్త చింతామణి అయిన ఈశ్వరుండు ఉదారమతి చేర్చు మిమ్ములన్ ఇందాకలా